ఈ 89వ కీర్తన ఏతాను రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దాదాపు 52 వచనాలు మనకి కనబడతాయి. అయితే ఈ 52 ఏతాను రాసినటువంటి కీర్తన, ఇది ఒక కీర్తన మాత్రమే మనకి ఈ 150 కీర్తనల్లో దొరుకుతుంది. అయితే ఈ కీర్తనలో ఏతాను ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ, ఇశ్రాయేళ్ల పక్షంగా దేవుడు చేసినటువంటి కార్యాలను అంత మాత్రమే కాదు కానీ దావీదుతో దేవుడు చేసినటువంటి నిత్య నిబంధనను, దావీదును దేవుడు ఎలా హెచ్చించాడో, దావీదు సింహాసనాన్ని దేవుడు ఎలా స్థిరపరిచాడో రాశాడు. ఇంకా దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుని గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఈ కీర్తనలో ఒక్క కీర్తనే రాశాడు. కానీ చాలా రోషముతో, చాలా జ్ఞానముతో, చాలా ఆత్మీయమైనటువంటి ఎదుగుదలతో రాసినటువంటి కీర్తన ఇది. ఎందుకంటే ఈ ఏతాను యెరూషలేము మందిరంలో దేవుని ఆరాధించేటువంటి ఆరాధికుల్లో ఒక వ్యక్తి, ఒక గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని. అంత మాత్రమే కాదు, యెరూషలేము మందిరంలో ఆరాధించేటువంటి వారిలో, వాయిద్యాలు వాయించేటువంటి వారిలో ఉన్నటువంటి జ్ఞానవంతుల్లో ఒక జ్ఞానవంతుడు ఈ ఏతాను. అందుకే ఆత్మీయమైనటువంటి జ్ఞానంతో ఈ కీర్తనని రాశాడు. పోయిన వారం మనం 10 వచనాలను ధ్యానం చేసుకున్నాం. మనం దేవుని పక్షంగా నిలబడాలని, దేవునిని మనము ఘనపరచాలని, దేవుణ్ణి గెలిపించాలని పోయిన వారం కొన్ని వచనాలను మనము ధ్యానం చేశాం. అయితే 11వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు, హెర్మోను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేర్చున్నవి. పరాక్రమ గల బాహువు నీకు గలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఏతాను అంటున్నాడు, దేవా ఆకాశము నీదే, భూమి నీదే, లోకంలో దానిలో ఉన్నటువంటి పరిపూర్ణత అంతా ఎవరిదంటే నీదే. ఈ రోజు లోకంలో ఉన్నటువంటి, ఒకవేళ సపోజ్ మనం 1 ఎకరం పొలం కొనుక్కున్నాం అనుకోండి, అందరికి ఏం చెబుతాం? నేను ఎకరం పొలం కొన్నాను, ఇన్ని లక్షలు పెట్టి కొన్నాను, ఇంత బాగా పండిద్ది, దానికి మంచి కాలం ఉంది, బాగా సారం ఉందని నాది 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 అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకుంటా ఉంటాము. అది మానవ స్వభావం. ఏంటి అంటే అంతవటికే, 1 ఎకరం వరకు, 2 ఎకరాల వరకు, లేదా కొంత స్థలం కొంటే ఆ స్థలం వరకే మానవుడి నాది నాది అని, ఎంతో సంపాదించామని, ఎంతో సాధించామని అతిశయపడతా ఉంటాం. కానీ ఏతాను చెప్తున్నాడు, అయ్యా ఒకవేళ మనుషులు ఏమైనా కొనుక్కుంటారేమో, సంపాదించుకుంటారేమో, కానీ లోకమంతా ఏంటంటే నీదే. దానిలో భూమి నీదే, ఆకాశము నీదే, లోకంలో ఉన్నటువంటి సమస్తము ఏంటంటే ఆయనదే. నువ్వు నేను కూడా ఆయనకు సంబంధించినటువంటి వారమే. అయితే ఈ భూమి అంతా మనం ఆది కాండంలో చూస్తే ఆయన కలుగును గాకంటే సమస్తము కలిగాయి. ఆకాశ నక్షత్రాలు కలిగాయి, పశువులు కలిగాయి, మొక్కలు కలిగాయి, సూర్య చంద్రుడు, నీళ్లు, సమస్తము భూమి ఆయన మాట వినేమని అంటే కలుగును గాకంటే కలిగింది. అంత మాత్రం సర్వ సృష్టి కూడా ఆయన మాట వింటది. చేపలు ఆయన మాట విన్నాయి, తర్వాత గాడిద ఆయన మాట వింది, పక్షులు ఆయన మాట విన్నాయి. సర్వము భూమిలో ఆయన మాట ద్వారా కలిగినటువంటి ప్రతిదీ ఆయన మాట వినడానికి ఇష్టపడుతున్నాయి. కానీ మనిషి మాత్రం ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన చేతులతో ఆయన ఊపిరిని ఊది చేసినటువంటి మనిషి మాత్రం నాది 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 అనుకుని భూలోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో దాచుకోవాలి, ఏదో సమకూర్చుకోవాలి అని ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ మనం అలా అంతా సమకూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి ఆశపడితే దేవుడు ఒక రోజు అంటాడు, వెర్రివాడా, నువ్వు సంపాదించిందంతా ఎవరిది అగుతుందో అని. ఆ ధనవంతుడు అన్నట్లుగా మనల్ని చూసి కూడా ఆయన ఏమనుకుంటాడంటే వెర్రివాడా అంటాడు. కాబట్టి మనం కలిగినది, మనం సంపాదించుకున్న ప్రతిదీ ఆయనది. ఈ మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన మనకిచ్చింది. ఈరోజు నీకున్న ఇల్లు కావచ్చు, నీకున్న పొలం కావచ్చు, నీకున్న సుఖ సౌఖ్యాలన్నీ ఆయన ఇచ్చినాయి. నీకున్నటువంటి ప్రతి వస్తువు, నువ్వు కలిగి ఉన్నటువంటి బలం కావచ్చు, మనుషులు కావచ్చు, మనం కలిగి ఉన్న ప్రతిదీ ఏంటంటే ఆయనది. ఆయన మనల్ని ప్రేమించి మనకిచ్చాడు. కాబట్టి వాటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను స్తుతించాలి, ఆయన్ను కనపరచాలి. ఏతాను అన్నాడు, అయ్యా భూమి నీదే, ఆకాశము నీదే, లోకములో ఉన్నటువంటి సర్వము, ఒకవేళ యెరూషలేము మందిరం కావచ్చు, యెరూషలేములో ఈ ఇశ్రాయేలు జనాంగం కావచ్చు, వీరు కలిగి ఉన్న ప్రతిదీ కావచ్చు, లేదా నేను కలిగి ఉన్న ప్రతిదీ కావచ్చు, అదన్నీ ఎవరంటే నీవే. నీవు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చింది. లోకంలో ఉన్నటువంటి పరిపూర్ణత అంతా
సంపూర్ణత అంతా నీదే. చాలా సార్లు దావీదు కూడా మాట చదువుదాం చూడండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఈ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు, అయ్యా భూమి సమస్తము దానిలో ఉన్నటువంటి అన్ని నీవే. యోబు చెప్తున్నాడు, ఒక మాట చూద్దాం చూడండి. 41వ యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనాను ఇచ్చినా ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఉన్నదంతయు నాదే. దేవుడు చెప్తున్నాడు, నేను తిరిగి మీకు ఏమైనా ఇవ్వాలని ఎవరైనా నాకు ఇచ్చారా? ఎవ్వరు నాకు ఏమీ ఇవ్వాల. ఆయనకి మనం ఏది అచ్చలేము. ఆయన మనల్ని ప్రేమించే ఆయన మనకు ఇచ్చాడు. కానీ మనం తిరిగి దేవునికి ఏదైనా ఒక కానుక ఇచ్చామనుకోండి, ఒక వస్తువు ఇచ్చామనుకోండి, లేకపోతే ఒక స్థలం ఇచ్చామనుకోండి, ఎన్ని చెప్తాం తెలుసు, ఎంతమందికి చెప్తాం, ఆ మందిరానికి స్థలం ఇచ్చింది నేనే, లేకపోతే ఆ మందిరంలో ఆ బలిపీఠం ఉందా, లేకపోతే ఫ్యానులు ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా, అవి ఇచ్చింది ఎవరు? నేనే. లేకపోతే దేవునికి ఒకవేళ ఒక 10,000 కానుకిస్తే, నేను మీటింగ్లకి ఎంత ఇచ్చాను తెలుసా, 10,000 ఇచ్చాను అని చెప్పి దేవునికి మనం ఏదైనా ఇస్తే జనాలకు అందరికీ చెప్పుకుందాం. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, నేను తిరిగి మీకు ఇవ్వాలి అని ఇవ్వడానికి ఏమీ లేకుండా సమస్తాన్ని. అక్కడ మరోసారి చూద్దాం చూడండి. 41వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వచనం. నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు ఎవడైనాను నాకు ఇచ్చాడు. నేను తిరిగి ఇవ్వాలి, మీకు తిరిగి నేను ఇవ్వాలనుకున్నట్లు ఎవడైనా నాకు ఇచ్చాడు. ఎవరు నాకు ఏమి ఇవ్వాల? ఏదైనా మీరు నాకు ఇచ్చారు అంటే, నేను ఇస్తేనే మీరు నాకు ఇచ్చారు. లోకములో ఉన్నదంతా ప్రతిదీ నాదే. దేవుడు చెప్తున్నాడు, లోకము దానిలో ఉన్నటువంటి సమస్తము, ఆకాశము భూమి ప్రతిదీ నేను సృష్టించింది. కాబట్టి మనం కలిగి ఉన్న ప్రతి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ తిరిగి దేవునికి మనం ఏమైనా ఇవ్వడానికి దేవుడు మన హస్తాలను బలపరిస్తే, కానుక ఇవ్వని, లేకపోతే ఒక వస్తువు ఇవ్వని, దేవుని కొరకు ఏదైనా చేయని, మనం ఏం చేయాలి అంటే, ప్రభువా ఈ కానుక ఇవ్వడానికి, ఈ వస్తువులు ఇవ్వడానికి, ఈ సామాగ్రిని ఇవ్వడానికి, లేకపోతే ఇది ఇవ్వడానికి నా హస్తాలను బలపరిచావయ్యా, నన్ను అంతగా దీవించావు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నీవు నాకు ఇచ్చింది నేను దానిలో నుంచి కొంత నేను ఘనపరచడానికి ఇస్తున్నాను ప్రభువా అని దేవుని మనం స్తుతించాలి. కానీ మనం ఇచ్చిన దాన్ని బట్టి, మనం ఇచ్చిన కానుకను బట్టో, మనం ఇచ్చిన వస్తువులను బట్టో మనం అతిశయపడటానికి వీళ్ళది. ఎందుకంటే సమస్తము ఆయన ఇచ్చినవి, ఆయన కలుగు చేసినవి. గత 14వ వచనం నుంచి చదువుతాం చూడండి. 89వ కీర్తన. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు, శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకున్నట్లు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. ఇక్కడ అయ్యా పరాక్రమం కలిగినటువంటి బాహువు నీకు కలదు. నీతి న్యాయాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు లేదా దేవుని యొక్క లక్షణాలను ఎంత చక్కగా ఈ ఏతాను వర్ణిస్తున్నాడయ్యా. భూమి నీదే, ఆకాశం నీదే, పరాక్రమం కలిగిన బాహువు నీకు కలదు. నీ సింహాసనానికి ఏమని అంటే నీతి న్యాయాలు ఉన్నాయి, కృపా సత్యాలు కలిగినటువంటి దేవుడు. నువ్వు ఎంత గొప్ప దేవుడు. అసలు ఆ మాటలన్నీ మనం చెప్పుకోవాలి అంటే చాలా సమయం మనకి పడుతుంది. దేవుని యొక్క గుణ లక్షణాలన్నిటి, దేవుని గొప్పతనాన్ని ఎంతగా ఏతాను వర్ణిస్తున్నాడంటే, అయ్యా నువ్వెంత గొప్ప దేవుడవు, కృపా సత్యాల దగ్గర ఉన్నాయి. నీ సింహాసనానికి ఏంటంటే నీతి న్యాయాలు, నీ ముఖకాంతిని చూచి మేము నడుచుకుంటున్నామయ్యా. నీతి చేత నువ్వేం చేస్తున్నావంటే మమ్మల్ని హెచ్చింపబడుచున్నాం. నువ్వు గొప్ప దేవుడవు. నీ నీతికి న్యాయానికి నీ దగ్గర సత్యం ఉంది, కృప ఉంది, సమస్తము నీ దగ్గర ఉన్నాయి. నీ బాహువు ఎలాంటిదంటే పరాక్రమం కలిగినటువంటి బాహువు అని దేవుని గుణలక్షణాలన్నింటినీ వివరిస్తూ 18వ వచనంలో ఒక మాట చెప్పినట్టుండి, మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుని వాడు. నేను ఇంత గొప్ప దేవుడు కదా. అయితే మాకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరంటే దావీదు. ఆ దావీదు ఎవరి పక్షంగా ఉన్నవాడంటే ఇశ్రాయేల్ యొక్క దేవుని పక్షంగా, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని పక్షంగా ఉన్నవాడయ్యా. నువ్వు మాకు ఇచ్చినటువంటి రాజు నీ పక్షంగా ఉన్నవాడు, దేవుని పక్షంగా ఉన్నవాడయ్యా. నువ్వు ఇచ్చిన వాటన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం.
నువ్వు మాకు ఇచ్చిన రాజును బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. దావీదు ఎవరి పక్షంగా ఉన్నాడంటే దేవుని పక్షంగా ఉన్నాడు. దావీదు గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకుంటా ఉంటాం. దావీదు గొల్యాతుతో చేసినటువంటి యుద్ధం, ఆ గొల్యాతు సవాలు విసురుతా ఉన్నప్పుడు ఇశ్రాయేళ్ల ప్రజలందరూ ఎవరి పక్షంగా చేరారంటే సౌలు పక్షంగా చేరారు. సౌలుని అంటున్నారు, అయ్యా నువ్వు మా రాజు కదా, పోయి యుద్ధం చేయంటే సౌలు అన్నాడు, అరే వాడు ఎంత ఉన్నాడు చూడండి, ఎంత ఎత్తున్నాడు, ఎంత పరాక్రమంగా ఉన్నాడు, ఎంత బలంతో ఉన్నాడు, నేను వెళ్తే చచ్చిపోతాను, నేను యుద్ధం చేయలేనని సౌలు సైన్యం ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేళ్ల ప్రజలందరూ ఏం చేస్తా ఉన్నారంటే సౌలు పక్షంగా చేరాడు. గొల్యాతు అన్నాడు, మీ దేవుడు గొప్పోడని చెప్పారుగా, యెహోవా దేవుడు గొప్పవాడని చెప్పారు కదా, మీ దేవునికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బలం ఉంది, పరాక్రమం ఉందని చెప్తున్నారు కదా, నాతో యుద్ధం చేయలేరా మీరు దేవుని పక్షంగా వచ్చని దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఇశ్రాయేలు జనాంగాన్ని రాజును తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే దావీదు లేచాడు. ఎవరి పక్షంగా లేచాడంటే దేవుని పక్షంగా లేచాడు. దావీదు ఒకే మాట అంటున్నాడు, ఈ రోజు ఖచ్చితంగా నీ తలను నా చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు, నేను యెహోవా పక్షంగా యుద్ధం చేస్తున్నా, యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు దేవుని పక్షంగా ఆ యుద్ధ భూమికి వెళ్ళాడు. ఎప్పుడైతే దావీదు దేవుని పక్షంగా నిలిచాడో దావీదును దేవుడు గొప్ప విజయంతో నింపాడు, దావీదును రాజుగా చేశాడు. మనం దేవుని పక్షంగా నిలబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గొప్ప విజయంతో నింపుతాడు, మనల్ని హెచ్చిస్తాడు. మనకి ఎవరికి లేనటువంటి ఆధిక్యతను, అర్హతను, ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని పక్షంగా మనం నిలిచేటువంటి అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. ఒక మాట చదువుతాం చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనికి వద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి. అప్పుడు దేశంను 5వ వచనం నుంచి, మోషే అహరోనులు ఇశ్రాయేళ్ల సర్వ సమాజం ఎదుట సాగిలబడిరి. అప్పుడు దేశంను సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువాయు యెఫ్నే కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇక్కడ అదంతా మనం చదివితే ఇక్కడ మోషే ఏం చేశాడంటే వేగు చూడటానికి ఇశ్రాయేల్లో 12 గోత్రాల నుంచి గోత్రానికి ఒక్కొక్కళ్ళు చొప్పున కానాను దేశాన్ని పంపించాడు. వాళ్ళందరూ చూసొస్తే అక్కడ కానాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా ఎత్తుగా, చాలా బలంగా ఉన్నారు. ఇల్లు చూస్తే పెద్ద పెద్ద కొండరాలతో చాలా పెద్దటువంటి నిర్మాణాలను నిర్మించారు. అక్కడ ఉన్నటువంటి పంట చాలా సమృద్ధిగా ఉంది, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా ఉంది. అక్కడ ద్రాక్ష గెలనంట 2 భుజాల మీద మోసుకొచ్చారంట. అంత ఫలవంతమైనటువంటి, అంత సారవంతమైనటువంటి పంట పండుతుంది. మనుషులు చూస్తేనేమో ఆజానబాహుల్లాగా చాలా ఎత్తుగా ఉన్నారు. చూస్తే ఈ 10 మందికి, మిగిలిన యెహోషువ కాలేబుకు తప్ప మిగిలిన 10 మందికి ఏం చూశారంటే మనుషుల పైరూపాన్ని చూశారు, మనుషుల ఎత్తుని చూశారు, మనుషుల బలాన్ని చూశారు. అయ్యా వాళ్ళతో మనం యుద్ధము చేయలేం, వాళ్ళతో ఒకవేళ యుద్ధానికి వెళితే మనము చనిపోతాం, కాబట్టి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదామంటే ఈ యెహోషువ కాలేబులు ఏం చేస్తున్నారంటే సర్వ సమాజం ఎదుట మోషే అహరోనులతో కలిసి సాగిలపడి వాళ్ళ బట్టలు చింపుకొని చెప్తున్నారు, మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనకు వాగ్దానం చేసినటువంటి కానాను దేశాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని మనకి ఇచ్చేటువంటి దేవుడు. ఖచ్చితంగా ఆయన మనకు ఆ దేశాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మనం వాళ్ళ పక్షంగా, మన దేవుని పక్షంగా యుద్ధం చేద్దాం, కానాను మనం స్వతంత్రించుకుందామని కాలేబు యెహోషువలు ఏం చేశారంటే దేవుని పక్షంగా నిలబడ్డారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ దేవుని పక్షంగా నిలబడ్డారో ఖచ్చితంగా ఇశ్రాయేళ్లు కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ మాత్రమే, కాలేబు యెహోషువలు మాత్రమే, ఇద్దరు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోనికి, ఆ కానాను దేశంలోనికి ప్రవేశించారు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ రాలిపోయారంటే అరణ్యంలోనే రాలిపోయారు. వాళ్ళు తెగులు చేత కావచ్చు, బాధ చేత కావచ్చు, అక్కడే చనిపోయారు. కానీ వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలి. ఎప్పుడు మనం దేవుని పక్షంగా నిలబడతామో అప్పుడు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటాం. ఎప్పుడైతే మనం దేవుని పక్షంగా నిలబడతామో దేవుని బలమైనటువంటి కార్యాలను మనము పొందుకుంటాం. మనం దేవుని పక్షంగా నిలబడే వారమన సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. ఏతాను చెప్తున్నాడు దావీదు గురించి, మా రాజు ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుని పక్షమున్నవాడు, ఆయన వశములో ఉన్నవాడు, ఆయనకు సంబంధించినటువంటి వాడయ్యా,
మా రాజు నీ పక్షంగా ఉన్నవాడు. ఈ కాలేబు యెహోషువలు ఎవరి పక్షంగా నిలిచారంటే దేవుని పక్షంగా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం పక్షంగా, దేవుడు చెప్పినటువంటి మాట పక్షంగా కాలేబు యెహోషువలు నిలబడ్డారు. అందుకే వాళ్ళు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మనం దేవుని పక్షంగా నిలబడే వారిగా ఉండాలి. మనల్ని చూస్తున్నప్పుడు మన మాటలు, మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే వీళ్ళకి దేవునికి సంబంధించిన వాళ్ళురా, వీళ్ళ మాటలో విశ్వాసం ఉంది, వీళ్ళ క్రియల్లో విశ్వాసం ఉంది, వీళ్ళు మనుషుల్ని చూడలేదురా, దేవుని చూస్తున్నారు, వీళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు, వీళ్ళ పక్షంగా దేవుడు కార్యము చేస్తాడని మనం ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి. కాలేబు యెహోషువలు ఆ సాక్ష్యాన్ని పొందుకున్నారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి, ఆదికాండం ఇవన్నీ మనకు తెలిసినటువంటి మాటలే. నోవాహు గురించి మనం ఆలోచన చేస్తే చదవం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 18 చదువుదారా. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా ఉన్న నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించుదురు, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్లు. చాలు, ఇక్కడ నోవాహు ఇదంతా మనకి తెలిసినటువంటి కథే. అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో నోవాహుతో ఉన్నటువంటి ప్రజలందరూ ఎలా ఉన్నారంటే విచ్చలవిడితనంతో, పాపంతో, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు. నోవాహు ఇక్కడే ఎవరి పక్షంగా ఉన్నాడంటే దేవుని పక్షంగా ఉన్నాడు. దేవుడు అక్కడ చెప్తున్నాడు. 11వ వచనం చదవండి. భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో ఇక్కడ సర్వంలో ఉన్నటువంటి ఆ భూమి మీద ఉన్నటువంటి సమస్తం ఏమైపోయిందంటే చెడిపోయారు. ప్రతి ఒక్కళ్ళు బలాత్కారంతో నిండిపోయారు. ఆ దేవుని సన్నిధిలో చెడిపోయి వాళ్ళ మార్గాలను కూడా చెరుపు చేసుకుని ఉన్నారు. ఒక్క నోవాహు మాత్రం ఎలా ఉన్నాడంటే దేవుని పక్షంగా, నిందారహితుడిగా, యథార్థవంతుడిగా, దేవుని దృష్టికి కృపొందుకున్నటువంటి వ్యక్తిగా నోవాహు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, నీకు, నీ కుటుంబానికి ఒక రక్షణ ఓడను సిద్ధం చేసుకో. నేను 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షాన్ని కుమ్మరిస్తాను, భూమి అంతా నీ నీటి చేత నింపబడింది, మనుషులు ఎవరు బ్రతకరు, నీవు బ్రతకాలి అంటే నిన్ను బ్రతికించడానికి నేను ఇష్టపడుతున్నా, నీవు, నీ కుటుంబం ఒక రక్షణ ఓడను సిద్ధం చేసుకోండి అంటే నోవాహు దేవుని మాట చొప్పున ఒక రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. నోవాహు కుటుంబము బ్రతికింది. మనం దేవుని పక్షంగా ఎప్పుడు నిలబడతామో మన కుటుంబాలకు రక్షణ స్వతంత్రించుకుంటాం. దేవుని పక్షంగా మనం నిలబడ్డప్పుడు మనము, మన బిడ్డలు బ్రతుకుతారు. మనం దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు మన కుటుంబాలు రక్షింపబడతాయి. ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉండొచ్చు, సంపాదించుకుంటా ఉండొచ్చు, లోకపరమైనటువంటి ఆశలతో, విచ్చలవిడితనంతో వాళ్ళ మార్గాలను చెరుపు చేసుకున్నట్లుగా లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం ఎలా ఉండాలంటే దేవుని పక్షంగా ఉండాలి. నువ్వు పనికి వెళ్తున్నప్పుడు, లేదా నీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నువ్వెక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఎవరి పక్షంగా నిలబడాలి అంటే దేవుని పక్షంగా నిలబడాలి. మనం చాలాసార్లు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటామంటే చాలా ఆత్మీయంగా, నేను నీ పక్షంగానే ఉన్నాను ప్రభా, నేను నీ బిడ్డనే ప్రభా అని మనము దేవునికి సంబంధించిన వ్యక్తులుగా భక్తిగా బ్రతుకుతాం. కానీ పొలం వెళ్ళినప్పుడు, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఉద్యోగాలు చేసే చోట, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన వేషధారణ మారిపోయింది, మన మాట మారిపోయింది, మన ప్రవర్తన మారిపోయింది, మన పిలుపు మారిపోయింది. సంఘంలో ఉన్నప్పుడు అక్క, తమ్ముడు, చెల్లి అనుకుంటున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాక పిలుపులు మారిపోతాయి, మాటలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోయింది, వేషధారణ, మన బట్టలు, మనకున్న ప్రతిదీ మారిపోతాయి. ఎందుకంటే అక్కడ మాత్రం మనం దేవునికి సంబంధించిన వ్యక్తులుగా బ్రతకం, మనకు మనం సంపాదించుకున్న మనకి సంబంధించిన వ్యక్తులుగా బ్రతకం. కానీ ఎక్కడ ఉన్నా సరే నోవాహులాగా మనం ఎలా బ్రతకాలంటే దేవుని పక్షంగా నిలబడ్డవాళ్ళు. దేవుని పక్షంగా నిలబడితే మనం దేవుడు మనల్ని ఖచ్చితంగా ఒకనొక దినాన హెచ్చిస్తాడు. ఎవరు ఊహించినంతగా, ఎవరు మన గురించి అనుకోనంతగా దేవుడు మనల్ని హెచ్చించేటువంటి దేవుడు. నోవాహును అలా హెచ్చించాడు, దావీదును దేవుడు అలా హెచ్చించాడు. కాలేబు యెహోషువల పక్షంగా దేవుడు చేసినటువంటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. నీవు దేవుని పక్షంగా నిలబడే అనుభవాన్ని నువ్వు నేర్చుకుంటే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. దేవుని పక్షంగా నిలబడే అనుభవాన్ని నువ్వు నేర్చుకుంటే వాగ్దాన దేశాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుని పక్షంగా మనం నిలబడకపోతే దేవుని కొరకు మనం ఏమీ చేయలేము, ఏమీ సంపాదించుకోలేము, లేదా ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ బ్రతుకుతోనే ఇక్కడ ఉన్నటువంటి దినాలన్నీ బ్రతికి చనిపోతాం. కాబట్టి మనము అలా బ్రతకకుండా దేవుని పక్షంగా నిలబడేటువంటి వ్యక్తులుగా
మనం బ్రతకాలి. ఏతాం చెప్తున్నాడు, మా రాజు ఎవరి పక్షంగా ఉన్నవాడంటే దేవుని పక్షంగా ఉన్నవాడు. మనం అటువంటి సాక్ష్యం పొందుకోవాలి. మన బిడ్డలు మన గురించి చెప్పాలి, మన బంధువులు మన గురించి చెప్పాలి. వీళ్ళు ఎవరున్నారంటే వీళ్ళు దేవుని పక్షంగా ఉన్నారు. దేవుడు వీళ్ళతో ఉన్నాడు, దేవుడు వీళ్ళతో కదులుతున్నాడని మనం అటువంటి సాక్ష్యాన్ని పొందుకునేటువంటి వారిగా ఉండాలి. తర్వాత 19వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుదాం. అప్పుడు నీ దర్శనములు నీ భక్తులకు ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను నీ సూర్యునికి నీ సహాయం చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని నేను అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగ అతన్ని తోడయుండును. నా బాహుబలం అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందుడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట ఇవ్వకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాసతను నా కృపను అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతన్ని చేసేదిని, నరుల మీద అతని కుడి చేతిని ఉంచేదను. ఈ వచనాలన్నీ మనం చూస్తే దేవుడు దావీదుని ఎంతగా హెచ్చిస్తున్నాడు. దావీదును పక్షంగా దేవుడు ఎలాంటి కార్యాలను చేస్తున్నాడు. 20వ వచనం అంటాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నా. నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించాను. దావీదు దేవుని పక్షంగా నిలబడ్డాడు కాబట్టి దేవుడు దావీదును కనుగొన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీలో కొచ్చబోలెడు మంది యవనస్తులు ఉన్నారు. దావీదు కన్నా యుద్ధ శూరులు ఉన్నారు. దావీదు కంటే యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. దావీదు కంటే పరాక్రమం కలిగిన వాళ్ళు లేదు. దావీదు కంటే ఆ యుద్ధ సంబంధించిన సామాగ్రిని వాడగలిగిన వాళ్ళు. సంవత్సరాల నుంచి ఎవరో ఎందుకు ఆ ఇంట్లో ఉన్న దావీదు అన్నదమ్ములే కొన్ని సంవత్సరాల నుంచి సైన్యంలో ఉండి తర్ఫీదును పొందుకున్నారు. కానీ వాళ్ళందరిలో దేవుడు ఎవరిని కనుగొన్నాడు అని అంటే దావీదును కనుగొన్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో, 2వ గ్రంథంలో, దినవృత్తాంతాల్లో, రాజులు చాలా చోట్ల మనం చూస్తాం. నేను దావీదును కనుగొన్నా. సౌలుతో చెప్తాడు, సమూయేలుతో చెప్తాడు దేవుడు, నేను దావీదును కనుగొన్నా, దావీదును నేను ఏర్పరచుకున్నా. కాబట్టి చదువుతాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఒక మనిషిని కనుగొని ఉన్నాను. నువ్వు ఆజ్ఞాపించిన దాన్ని కైగొనకపోతివి కనుక తన జిల్ల మీద అతని అధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి చాలుమా. ఇక్కడ 14వ వచనం అన్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని, నేను ఒక దావీదును కనుగొని ఉన్నా. అతనికి ఎలాంటి మనసు ఉందంటే నా చిత్తానుసారమైనటువంటి మనసుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరునై ఉండిను. అతను రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవు. దేవుడు అంటున్నాడు సమూయేలుతో, సమూయేలు నేను కోరుకున్నవాడు అతడే, నేను అతన్ని కోరుకున్నా, అతన్ని ఏర్పరచుకున్నా. నేను ఎందుకు అతన్ని కోరుకున్నానో తెలుసా? అతను నా పక్షంగా నిలబడ్డాడు. అతడు నాకు సంబంధించినటువంటి వ్యక్తి. అతని మనసు, అతని ఆలోచన, అతని ఆరాధన, అతని మాట, అతని ఉద్దేశాలన్నీ ఎలా ఉన్నాయంటే నా పక్షంగానే ఉన్నాయి, నాకు సంబంధించినవిగే ఉన్నాయి. నేను ఎలా ఆలోచిస్తున్నాను అతను అలా ఆలోచిస్తున్నాడు. నేను ఎలా ఇశ్రాయేలు మీద ప్రేమ కలిగి ఉన్నాను దావీదు అలా కలిగి ఉన్నాడు. అతను నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను అతన్ని కోరుకున్నా. నువ్వు వెళ్ళి అతన్ని రాజుగా అభిషేకించు. మనం దేవుని పక్షంగా నిలబడటానికి మనం ఆలోచన కలిగి ఉంటాం, లేదా దేవుని పక్షంగా మనం నిలబడటానికి మనం నిలబడగలిగితే దేవుడు మనల్ని కోరుకుంటాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇంకా అసలు అక్కడ దావీదుని ఎంతగా హెచ్చించాడో చూద్దాం. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం 20వ వచనం నుంచి. నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించా. ఒకటి కనుగొన్నాడు, రెండోది అభిషేకించాడు. తర్వాత 21లో నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడై, నా చెయ్యిని ఎప్పుడు నేను అతనికి ఎడం చేయను, నేను అతనికి తోడై ఉంటా. తర్వాత నా బాహుబలం అతన్ని బలపరచు, నేను అతన్ని బలపరుస్తా, అతనికి తోడై ఉంటా. 22వ వచనం, ఏ శత్రువును అతని మీద జయమునందుడు, దోషకారులు అతన్ని బాధపరచరు. ఏ శత్రువుకి నేను జయాన్ని ఇవ్వను, దోషకారులు ఎవరు అతన్ని బాధపరచరు. 23 అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద
పగబట్టు వారిని మొదలును, శత్రువులందరినీ అణిచివేస్తా. 24 వచనం చూడండి. నా విశ్వాసతను నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నా విశ్వాసత, నా కృప ఏమవుతుందంటే నిత్యం ఆయనకి తోడై ఉంటుంది. అంత మాత్రమే కాదు, నా నామమును బట్టి అతని కొమ్మును హెచ్చిస్తా, ఆయన ప్రభావాన్ని నేను విస్తరింపజేస్తా, ఆయన సంతానాన్ని నేను హెచ్చిస్తా, ఆ కొమ్మును నేను హెచ్చిస్తా, ఘనపరుస్తా. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ కొమ్ము ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. దావీదు వంశంలో నుంచి రావడానికి యేసుక్రీస్తు ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడు అని అనిపించుకోవడానికి యేసుక్రీస్తు ఇష్టపడ్డాడు. కాబట్టి చదువుదాం చూడండి, లూకాసు వార్త చదువుదాం చూడండి. లూకాసు వార్త 68 వచనం నుంచి చదువుదాం. 1వ అధ్యాయం 68 నుంచి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుని స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగజేయును. తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణ శృంగముగా, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించుటకు. చూడండి, అక్కడ దావీదు 69వ వచనంలో చూడండి. 69వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఆయన విమోచన కలుగజేసిన తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణగా ఇచ్చును. ఆయన దావీదును మన కొరకు రక్షణగా ఇచ్చిన. 132వ కీర్తన 17వ వచనం చూద్దాం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. ఈ ప్రవచనాలు, ఈ వాగ్దానాలన్నీ ఎవరికి సంబంధించి? యేసుక్రీస్తుకు సంబంధించి. దావీదు వంశంలో నుంచి, లేదా దావీదు కొమ్ములో నుంచి, దావీదు గర్భంలో నుంచి యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడ్డాడు. అంతగా దేవుడు దావీదును హెచ్చించాడు.